దశలో ఉన్నవాడు నేర్చుకోవలసిన లక్షణం అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఏమిటో చెబుతున్నాడు ఆయన. పెద్దలు విచ్చేసినచో బద్ధకముననైన దుష్ట పద్ధతినైనన్ హద్దెరిగి లేవకున్నన్ మొద్దువలెంజూతురతని ముద్దు కుమారా. పెద్దలు విచ్చేసినచో బద్ధకముననైన దుష్ట పద్ధతినైనన్ హద్దెరిగి లేవకున్నన్ మొద్దువలెంజూతురతని ముద్దు కుమారా. ఓ ముద్దు కుమారా, ఒక మాట వినవయ్యా. ముందు మీ ఇంటికి ఎవరైనా పెద్దవాడు రాగానే లేచి నిలబడన్నారు. ఇది మొదట నేర్పవలసిన సంస్కారం. 9 ఏళ్ళప్పుడే 8 ఏళ్ళప్పుడే నేర్పాలి. 16 ఏళ్ళు వచ్చి కాలేసుకుని కూర్చున్నాక వినడం మాట. ఇంకా పైగా నాకు నేర్పలేదంటాడు చిన్నప్పటి నుంచి. తప్పులు చేసిన వాళ్ళు ఎవరైనా సరేనండి నేరం ఎవరి మీద తోసేద్దామని చూస్తారండి ఖచ్చితంగా. వాడు ఒప్పుకోరు, వాడు తప్పని. మా అమ్మ ఎలా పెంచింది, మా నాన్న ఎలా పెంచేది. నేను ఎవరో బాగా పెరగద్దని చెప్పారు, అక్కడికి ఏదో వాళ్ళు చెప్పిన ప్రతి మాట వినేసినట్టు, ఇది ఒక్కటే వినట్టు తోసేయడమే. పరమ దుర్మార్గుడి కింద తయారైపోయినా సరే చివరికి వచ్చి అంటాడు, అమ్మా నాన్న మీరు చెప్పొద్దా అంటాడు. ఇవాళ పిల్లలు చాలా తెలివైన వాళ్ళు. శుభ్రంగా అమెరికాలోనూ ఆస్ట్రేలియాలోనూ ఉండి ఇక్కడ కూడా కంప్యూటర్ ఉద్యోగాలు అవి చేసుకుంటూ ఇద్దరు కలిసి శుభ్రంగా గదిలో కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్ చేసి మనవరాలని అమ్మమ్మ గారి మీద వారేస్తున్నారు డైపర్లు మార్చుకోమని. నమస్కాయ గొప్ప కిరీటం పెడతారమ్మా మనకి. ఆడవాళ్ళు చాలా జాగ్రత్తగా ఏం కిరీటం తెలిసే, అమ్మ నీ మాట వింటుంది, నా మాట వినదే, నువ్వు విన్నా వింటే అది వినడానికని చెప్పాలి ఇక్కడ. ఎందుకని కంపెనీ తప్పించుకోవడానికి మేము వర్క్ ఫ్రమ్ హోమ్ బోర్డు వర్క్ మానేసి పిల్లల్ని పెంచుకోమని చెప్పాలి ఖచ్చితంగా. వీళ్ళు పెంచడానికి మన ప్రాణాలు దిగాయి ఇక్కడ. వాళ్ళ పిల్లలు కూడా మనమే పెంచి ఈ ఆడవాళ్ళకి విముక్తి లేదు ఈ జీవితం అంతా డైపర్లు మార్చడమే. దీనికి మనకి వారు ఇచ్చే సర్టిఫికెట్ ఏమిటి అంటే, నువ్వు చెప్తే వింటాడే నిజంగా ఏమిటో మనవాడికి నేనంటే ఇదేనమ్మా పెద్ద బంధం అంటే ఇదే, నరకానికి తోసేసే బంధం అంటే ఇదే. నాకేం మొహమాటం లేదు చెప్పడానికి. నీ పిల్లలు నువ్వు పెంచుకొని చెప్పాలి స్పష్టంగా. మనవడు మనవరాలు అనగానే ఓహో ముక్కు గారిపోతున్నా సరే మనకి ఇక్కడ కడు గారిపోతూ ఉంటాయి కన్నీటి. ఇది తగ్గించుకోవాలి. మాకు 70 ఏళ్ళు వచ్చేసి చచ్చిపోతున్నాం ఇక్కడ, పెంచుకోండి అని చెప్పాలి. ఎందుకంటే 72 ఆయుర్దాయం చెప్పుకున్నాం కదా. పొందవలసిన ఆత్మజ్ఞానం పొందాలి. ఒక యోగి ఆత్మకథ చదవాలి, ఉపనిషత్తులు చదవాలి, పురాణాలు చదవాలి, ఏదో ఏడవాలి. ఇంకా ఎంతకాలం ఇది? ఈ లక్షణాలతో పిల్లలు పెరగాలి. మన మీద తర్వాత బాధ్యతలు పెద్దవాళ్ళకి తగ్గాలి అంటే ముందు చిన్నప్పుడు నేర్పాల్సింది ఏంటంటే, పెద్దలు విచ్చేసినచో పెద్దవాళ్ళు రాగానే లేచి నిలబడ్డా నేర్పాలి. తండ్రి కార్యాలయం చూస్తున్నాడు అంటే ఇంట్లో ఉండే తల్లి ముందు, లే మీ నాన్నగారు వస్తుంటే ఏం చేస్తున్నాడు అక్కడ, వెళ్ళు ఆ సంచి చదువుకో అని చెప్పాలి. తల్లి వస్తున్నా సరే బజార్కి వెళ్ళి వస్తుంది లేదా ఉద్యోగం చేసి వస్తుంది, ఆవిడ చేతిలో ఉన్న బ్యాగ్ అందుకోమని పిల్లలకి చెప్పాలి, తండ్రి చెప్పాలి. ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరుంటే వాడు చెప్పాలి. అందుకోరా అమ్మ వస్తుంది, వాడు శ్రమపడింది, లేదా సంత కడతారు. ఉద్యోగం చేయకపోవచ్చండి, ఇంతకంటే ఎక్కువ పని ఉంటుంది ఇంట్లో. ఎక్కడ ఉద్యోగం చేసేవాళ్ళకి అక్కడ ఒకటే పని, ఇక్కడ 100 ఉద్యోగాలు ఉన్నాయి ఇక్కడ. అందుకని అమ్మ సంతకి వెళ్ళింది, కూర పట్టుకు అమ్మ మోసుకొస్తుందిరా, పట్టుకెళ్ళరా, అందుకోరా అని అబ్బాయికి తండ్రి చెప్పాలి. ఆ రకంగా తల్లి సేవ తండ్రి సేవ వీళ్ళే నేర్పాలి. తల్లికి సేవ చేయమని తండ్రి చెప్పాలి, తండ్రికి సేవ చేయమని తల్లి చెప్పాలి. ముందే నేర్పాలి, లేచి నుంచి చూడ నేర్పాలి. ఇక్కడ కూర్చుంటే ఇలా అని లేవమని చెప్పడమే. అక్కడ ఇంటికి ఎవరో మాపోటిగాడు పెద్దవాళ్ళు ఎవరో వచ్చారు, కూర్చొని సమాధానం చెప్పనివ్వకూడదు. లే ఆయన ఎవరో వచ్చింది రావేంటి అని చెప్పాలి. ఎందుకో చెబుతున్నాడు ఇక్కడ, పెద్దలు విచ్చేసినచో బద్ధకముననైన దుష్ట పద్ధతినైన. కొంతమంది బద్ధకం వాళ్ళు లేవు, కొంతమంది వ్యతిరేకత వల్ల దేవుడు మనం లేచేది ఇక్కడ అంటే. ఎందుకంటే ఆ పెద్ద ఆయన పాపం 10వ తరగతితో చదువు ఆపేసి ఉంటాడు. వీడు ఇక్కడ బీటెక్ కదా, చాలా టెక్కు. ఆయన 10వ తరగతి బీటెక్కే చూస్తున్నాడు కానీ ఆయనకు 70 ఏళ్ళు ఉన్నాయి. ఆయనకున్న జీవితానుభవం ఈయనకుందా? ఇంత చేస్తే వయస్సు 20 ఇక్కడ. ఆయన 10వ తరగతితో ఆఫీస్ ఉండొచ్చు, బహుశా కనుక్కుంటే కారణం చెబుతాడు. ఆయన వాళ్ళ నాన్నగారికి ఏదో పక్షవాతం వచ్చి ఉంటుంది పాపం. ఆయన తర్వాత చదువు ఆఫీస్ ఇంట్లో కూర్చున్న మహానుభావులు చాలా మంది ఉన్నారండి. చెయ్యెత్తి నమస్కారం చేస్తున్నా. చదువుల మధ్యలో ఆపేశారండి చాలామంది మగవాళ్ళు. పూర్వం యూనివర్సిటీలో చేరిన వాళ్ళు ఆపేశారండి. ఎంఎస్సీలో చేరిన వాళ్ళు ఇంటి దగ్గర కబురు వస్తే తండ్రికో తల్లికో బాగోలేదని వైద్యం చేయడం కోసం ఎంఎస్సీ లాంటివి 1 సంవత్సరం చదివి 2వ సంవత్సరం మానేసి ఇంటికి వచ్చారండి. తల్లిదండ్రుల పట్ల బాధ్యత. దట్ ఈజ్ ఇండియా. ఈ బోర్డు పీజీలు పిహెచ్డీలు చదవకపోయినా నష్టం లేదండి. ఇంట్లో తల్లిదండ్రులకు సేవ చేయడమే ముఖ్యం.
దానికోసం చదువులు మానేసినా పర్వాలేదు, ఉద్యోగాలు మానేసినా పర్వాలేదు. ఎలా గడుస్తుంది అన్నది ఉన్నదాంతోనే గడుస్తుంది. ఆ ఉన్నదాంతో గడపడమే నేర్పాలి. డబ్బు సంపాదన ముఖ్యం, డబ్బు సంపాదన ముఖ్యం, నీ గొడవను చూసుకోండి, ఈ గొడవను చూసుకోండి, ఈ గొడవ చూస్తారు ఇక్కడ. ఇవాళ సంపాదన బాగా ముఖ్యం అయిపోయింది. తల్లిదండ్రులే స్పష్టంగా పిల్లలకు చెబుతున్నారు, నువ్వు సంపాదించుకోవాలరా, మేము ఏదో మా పాటలు మా పాటలు కుదరదమ్మా, నీ సంపాదన కంటే మా పాటలే ముఖ్యం, కూర్చో. ఇది చిన్నతనం నుంచే నేర్పాలి, 30 ఏళ్ళు వచ్చాక నేర్పే విషయం కాదు ఇది. మనం అమెరికా వెళ్ళు, ఆస్ట్రేలియా వెళ్ళి అని తోసేసి వీళ్ళ రమ్మంటే రారండి. వాడు ఎందుకు వస్తారండి? అక్కడ అలవాటు పడిపోయారు. పైగా మన అక్కడికి రమ్మంటారు, సావుగారానికి లావు దుఃఖం అని. ఎవడో తలుపు తీస్తే పలకరించేవాడు, పైగా తలుపు తీస్తే నేరం. అక్కడ బయటకు ఎందుకు వచ్చామని ఎవడో అడుగుతాడు. గట్టిగా ఇండియాకి ఫోన్ చేద్దామని 91 నొక్కకపోయి 911 నొక్కేమనుకో, పోలీసు అని వస్తాడు. అక్కడ ఒక్కటి ఎక్కువ వస్తే చాలు. 91 కదా ఇండియాకి, అందుకని మనం 911 నొక్కేమనుకో పోలీసు వచ్చేస్తాడు. మనకి ఏం చెప్పాలో తెలియదు. వాడు ఇంగ్లీష్ మాట్లాడతాడు, మనకు కూడా ఇంగ్లీష్ వచ్చు, కానీ మన ఇంగ్లీష్ వాడికి అర్థం కాదు, వాడి ఇంగ్లీష్ మనకు అర్థం కాదు. అదే అమెరికా. ఈరోజు జరగాల్సినవి జరిగిపోతాయి ఇక్కడ. ఇంకా మనం అక్కడికి వెళ్ళి ఏం చేస్తామో పలకరించేవాడు ఉండడు. మనకి ఇక్కడేమో పల్లెటూళ్ళు అరుగు మీదకి వచ్చా, రావా రాజకీయాలు ఎలా ఉన్నారా అని అనుకోవడం అలవాటే. మనకి ఇది లేకపోతే నిద్రాటం. అంటే దీని నుంచి తప్పించుకోవాలంటే పిల్లల పెంపకంలో చిన్నప్పటి నుంచి జాగ్రత్తలు. నేను విదేశాలకు పంపడం కోసం కాదు, ధనం సంపాదించడం కోసం కాదు, కుటుంబ ధర్మాలు నిర్వర్తించడం కోసమే నిన్ను పెంచుతున్నావు. అవి నిర్వర్తించడమే ధర్మం. అంటే ముందు మనలో ఉండాలి ఆ భావన. డబ్బు సంపాదనకి ఏమీ ప్రాధాన్యం ఇవ్వకుండా ఉండడం అనేది చిన్నప్పటి నుంచే నేర్పాలి. డబ్బు మాట వాళ్ళ దగ్గర రావద్దు. పిల్లల దగ్గర ఎప్పుడు మన ఆస్తులు చెప్పకూడదు, మన అప్పులు చెప్పకూడదు. ఆస్తులు చెబితే గర్వం వస్తుంది, అప్పులు చెబితే నిరాశ కలుగుతుందమ్మా. రెండు ప్రమాదమే. వాళ్ళు చదువు దెబ్బతింటుంది. అప్పులున్నా వాళ్ళకి చెప్పకూడదు, మేము తీర్చుకుంటాం, నీకెందుకు నువ్వు చదువుకో బాగా అని చెప్పాలి. ఆస్తులు ఉన్నాయని ఎప్పుడైనా, నాన్న మనకింత ఉంది కదా, నీకు ఉంటాడు ఎక్కడ, ఏం లేదు పో అని చెప్పాలి. ఎప్పుడు అమ్మేసామని చెప్పాలి. చెప్పమంటే ఇంకా చదవడు. ఇంకా ఇంత ఆస్తి ఉంది కదా అన్నీ ఎందుకు అంటాడు. అది ఇచ్చేసి సినిమా తీస్తాడంటాడు. ఇక్కడ తీస్తాడు గొప్ప సినిమా. మన జీవితమే బయోపిక్. మా నాన్న ఆస్తులు కోల్పోయిన విధానం బయోపిక్. వెంటనే డైరెక్టర్ నిర్మాత సిద్ధంగా ఉంటారు. మన సొమ్మేగా పోయేది. ఇటువంటి అవకాశం ఇవ్వకూడదు. దానికి ముందు ఎక్కడ ప్రారంభం అంటే ముందు లేచి నిలబడ్డాం. పెద్దలు విచ్చేసినచో బద్ధకముననైన దుష్ట పద్ధతినైన అద్దెరిగి లేవకున్నను మొద్దువలెందు తురతని ముద్దు కుమార. హద్దులు తెలియకుండా పిల్లల్ని పెంచితే చాలా ప్రమాదం అండి. ఆ హద్దుల్ని తెలియజేయాలి. దయచేసి 16 ఏళ్లలోపు మనోభావాలను మాట్లాడొద్దండి. 70 ఏళ్ల మనోభావాలకు ప్రాధాన్యం ఇవ్వండి. దేశం బాగుంటుంది, సంస్కృతి బాగుంటుంది ఖచ్చితంగా. యువకులు పెద్దవాళ్ళని గౌరవించడమే మనోభావం. పెద్దవాళ్ళందరూ పిల్లల ఇష్టాలకి ప్రాధాన్యాలు ఇవ్వడం మనోభావం కాదు. ఇక్కడ పిల్లలకి ఇష్టం ఏదో, మంచి ఏదో చెడ్డ ఏదో తెలుసా అండి? మంచి ఏదో చెడ్డ ఏదో తెలుసా? పెద్దవాళ్ళకి తెలిసినట్టుగా. ఇష్టం ఏమిటండి? ఎప్పుడు ధర్మమే ముఖ్యం. ఇష్టం ఎందుకు ముఖ్యం అవుతుంది? ఇష్టాలు మారిపోతూ ఉంటాయి, మారిపోవాలి కూడా. ధర్మం మారదు, సత్యం అసలే మారదు. పైగా దీనికి శాస్త్రీయమైన కారణం ఉందండి. పెద్దలు రాగానే పిల్లలు లేచి ఎందుకు నిలబడాలో శాస్త్రీయమైన కారణం ఉంది. దానికి కుమార శతకంలో కవిత్వం కాబట్టి చెప్పలేదు. వస్తు వైవిధ్యం కారణంగా, విషయ భారం కారణంగా. భారతం ఆనుశాసనిక పర్వంలో భీష్ముడు ధర్మరాజుకు చెబుతాడు, పెద్దలు రాగానే పిల్లలు లేకపోతే ఏం జరుగుతుందో వాడి ప్రాణాలకి ప్రమాదం అంట. పెద్దలు రాగానే ఆడపిల్ల కానీ మగపిల్లడు కానీ చిన్నవాళ్ళు లేచి నిలబడకపోతే వాడు ప్రాణాలకి ప్రమాదం. ఆయుక్షీణం అంటారు ఇప్పటికి కూడా. పెద్దవాళ్ళు ఎవరైనా పిల్లలకి నమస్కారం చేస్తే ఆయుక్షీణం అండి చేయకూడదంటారు. మనకంటే వయస్సు తక్కువ వాళ్ళకి మనం చేయకూడదు. పాదాభివందనం అసలే చేయకూడదు. చెయ్యాలని మీరు ఆశించకూడదు. కొంతమంది జ్ఞానవంతులైన వాళ్ళకి చేస్తారు. మీకు కాదండి, మీలో జ్ఞానానికి, మీలో సరస్వతికి ఏదో అంటారు. కానీ అది కూడా మానేయడమే మంచిది నన్ను అడిగితే. అన్నిటికంటే గొప్పది నా దృష్టిలో వయస్సు. ఉండని ఆ వయస్సును మనం గౌరవించాలి. దేన్నైనా దాటగలం, ధనాన్ని దాటగలం, ప్రతిభను దాటగలం, జ్ఞానాన్ని కూడా దాటగలం. వారి వయస్సును మనం దాటలేం, సాధ్యమయ్యేది కాదు. ఆ వయస్సును గౌరవించాల్సిందే. It's not defeat that defines you.